హై వ్యూస్. నేను తెనాలిలో విఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివాను. అప్పుడు ఎన్సీసీలో ఉన్న ఎన్ఎస్ఎస్ కాలేజ్ టీమ్ మెంటర్గా ఉన్నాను. ఎలక్ట్రిషన్ డిబేట్ కూడా పార్టిసిపేట్ చేస్తుండే. కాలేజీ సంబంధించి ఏదన్నా ఈవెంట్స్ ఉన్నా, ఏదైనా క్యాంపెయిన్ చేయాలన్నా ముందుండి నేనే చూసుకుంటూ ఉండేవాడు. అఫ్కోర్స్ మీతో కూడా ఉండేవాళ్ళు. అలా ఓ రోజు చట్టసభలలో ఊరు కూడా వాయిదా పడుతూ ఉన్నాయి. సభ సజావుగా జరగటంలా. ఇది 2004-05. అప్పుడు 2003-04 అండి. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ బీఎస్సీ. దెన్ అసలు చట్టసభలలో ఏం జరుగుతుంది, ఈ చట్టసభలో ఉన్న సభ్యులకి ఇస్తున్న వేతనాలు ఎవరి డబ్బులు, ఈ సభకయ్యే ఖర్చు ఎవరిది ఏంటని చూస్తూ ఉంటే దాని మీద ఒక రీసెర్చ్ చేసి ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి. అలా బిఏ వాళ్ళకి నన్ను క్లాస్ చెప్పమన్నారు. నేను వెళ్ళా. అప్పుడు చెప్తూ ఉంటే నాకు తెలియకుండా అనిపించిందండి, శాసనసభ కావచ్చు, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, శాసనమండలి కానీ ఎక్కడైనా సరే చట్టసభలో ఎవరైతే గొడవ పడతారో సభను సజావుగా జరగనీయకుండా, లేదు ఎవరైతే సభకు రావాల్సి ఉండి కూడా రాకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే ఆ డబ్బులు వసూలు చేసి ఆ సభకి ఆ సెకండ్కి ఆ నిమిషానికి ఖర్చు ఎంత అవుతుందో రాబట్టాలి అని ఫైనల్గా నేను చెప్పడం జరిగింది. అక్కడ నిన్న ఇదే విషయానికి సంబంధించి వెంకటరమణారెడ్డి, ఐ థింక్ సో, కామారెడ్డి ఎమ్మెల్యే అనుకుంటా, ఎవరిని రేవంత్ రెడ్డి పోటీ చేస్తే ఆయన్ని ఓడించినాడు, కేసీఆర్ పోటీ చేస్తే ఆయన్ని ఓడించినాడు బీజేపీ అతను నిన్న అన్నాడు అసెంబ్లీ వేదికగా, చట్ట సభలకి రాకుండా ఉంటే ఇంకా వాళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వాలి? మిగతా సమయంలో నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండరు. అందుబాటులో ఉండేవాళ్ళు నేను అనట్లేదు, అందుబాటులో ఉండకుండా కొంతమంది ఉంటారు. మరి వాళ్ళు కనీసం చట్టసభలు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడైనా సరే రావాలి కదా. అలా రాని పక్షంలో వాళ్ళకి జీతం తీసుకోవద్దు, జీతం ఇవ్వాలి, రిటర్న్ ఇచ్చేయాలి అన్నాడు. ఒకవేళ జీతం రిటర్న్ ఇవ్వటం అంటే ఇన్ ద సెన్స్ మీ డబ్బులని మీ నియోజకవర్గ ప్రజలకు ఖర్చు పెట్టండి అన్నట్టు చెప్పుకుంటూ వచ్చున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి, అతనికి వచ్చినటువంటి సీట్లు ఎన్ని వాళ్ళ పార్టీకి 11, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఉండాలంటే రావాల్సిందని ఏపీకి 18 సీట్లు, 175లో 10% 18 సీట్లు నువ్వు గెలుచుకోకపోతే నీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని నువ్వు అడిగితే ఎలా ఇస్తారు? నీకు అర్హత లేదు, నీకు ఇవ్వరు. 2014లో కానీ 2019లో కానీ కాంగ్రెస్కి లోక్సభలో ఇవ్వాలి ప్రతిపక్ష నేత హోదా. క్లియర్గా కోర్టులు కూడా చెప్పండి, అది స్పీకర్ యొక్క డెసిషన్ అయ్యా బాబు, అది నేను స్పీకర్ ఏమన్నారు 10% ఉండాల్సిందే అన్నారు. అలాంటప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేదు కదా, అర్హత లేదు కదా. నాకు ప్రతిపక్షంతో హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, ప్రతిపక్షంతో హోదా ఇచ్చినప్పుడు నాకు ముఖ్యమంత్రితో పాటు ఉన్నటువంటి ఈక్వల్ రైట్స్ అంటే సభలో మాట్లాడడానికి, క్వశ్చన్ చేయడానికి, అదర్వైజ్ నేను వచ్చిన ఉపయోగం ఉండదు, నేను రాను అని అంటూ ఉంటే ఈరోజు షర్మిల మాట్లాడుతుంది. సిగ్గుందా, బుద్ధుందా, జ్ఞానం ఉందా? నువ్వు ఇంక గెలిచేమో ఉపయోగం? నువ్వు పులివెందుల ఎమ్మెల్యే కదా, నువ్వు రా మాట్లాడు. చట్టసభలకు వెళ్ళి మాట్లాడాల్సి నువ్వు మాట్లాడవా? అది నీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అర్హత లేకపోయినా. ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు ఎవరిని మోసం చేస్తున్నావు? నీకు మోసం చేయడం అలవాటే కదా, ఇంకెంతమంది మోసం చేస్తావు? జనం కూడా మోసం చేస్తావా అంటుంది. నేను నెత్తి నోరు మొత్తుకొని 2019 నుంచి మొత్తుకుంటుంది ఇదే. ఏమని? అరే నాయన, జగన్మోహన్ రెడ్డి మోసకాడు, మాటలు అబద్ధం, సొల్లు కబుర్లు, అండ్ అతను చేసే పని వేరు, చెప్పేది వేరు, కళ్ళ ముందు ఘోరాలు కనపడుతున్నాయి, చాలా బాగుందంటే మీ పిచ్చోళ్ళు జనాలు నమ్మేస్తున్నారు కొంతమంది. అలా ఉండకుండా రా బాబు అని ఐ థింక్ విష్ణుకుమార్ రాజు అన్నట్టుకున్నాడంట అసెంబ్లీ. నేను వినలేదు, బట్ న్యూస్ చూసా. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వైసీపీకి ఏపీలో మొన్న 39.20% ఓట్లు పడ్డాయి. ఈ 39% ఓట్లు వేసిన కడుపుకు అన్నమే తింటున్నారా? అసలు వైసీపీకి ఎలా ఓట్లు వేసారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చెప్పేసి అన్నాడట. నేను కడుపుకి అన్నం తింటారన్న పదం నేను వాడలేదు, కానీ నేను అడుగున్నా ఏమని, అసలు ఈ 39% మంది ఎవర్రా బాబు అసలు వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు? అంత ఘోరంగా రాక్షసంగా పరిపాలిస్తే, అరాచకాలు పాల్పడితే, అవినీతికి పాల్పడితే అతనికి ఎట్టా ఓట్లేసారు, ఆ పార్టీకి ఎట్టా ఓట్లేసారు నాకు ఇప్పటికీ అర్థం కట్టలేదు బాబు అన్న. వాళ్ళని మాత్రమే నా తాపత్రయం అని చెప్పేసాను. ఇదిగో ఈ రోజు నాకు అనిపిస్తుంది, ఇప్పటికే ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసీల్లో అండ్ ఓసీలో ఉన్న నాన్ రెడ్డిస్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ జగన్కి వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు నెమ్మదిగా డైవర్ట్ అయ్యారు. ఎలా? మన ఛానల్లోనే సబ్స్క్రైబర్స్లో, మరి నాన్ సబ్స్క్రైబర్స్ అసలు నాకు తెలియదు కానీ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. జగన్ సంబంధించిన ఏదైనా టాపిక్ ఇస్తే అది నేను ఎంత పాజిటివ్గా ఇచ్చినా అండ్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఇచ్చినా గలీజ్ కామెంట్లు పెడుతూ ఉంటారు, జగన్ పొగుడుతూ, నన్ను తిడుతూ. వాళ్ళ గతంలో క్రిస్టియన్ పేర్లు కనపడేవి, ముస్లిం పేర్లు కనపడేవి.
ఇప్పుడు చెక్ చేసుకుంటుంటే రోజుకి అలా 10 కామెంట్లు వస్తున్నా అందులో 9 వచ్చేసి రెడ్డి అనే ఉంటున్నాయి, ఒకటి వచ్చేసి వేరే వాళ్ళండి. అంటే ఏంటి దీని అర్థం? ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలను మిగతా వాళ్ళు వైసీపీ నిజస్వరూపం తెలుసుకొని జగన్ నిజస్వరూపం తెలుసుకొని ఆల్మోస్ట్ దూరంగా వెళ్ళిపోయారు. ఇంకా బ్యాలెన్స్ ఎవరు అంటే రెడ్లలో ఇంకొంతమంది ఇంకా జగన్ ట్రాప్లో వైసీపీ ట్రాప్లో ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో, శాసన మండలిలో, లోక్సభలో, రాజ్యసభలో, పార్లమెంటు స్థాయి అందరూ కూడా సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, లక్ష్మిరెడ్డి వీళ్ళే కదా. అంటే అరే ఓడినా కానీ మన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాడు రా మన జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు ఆలోచిస్తున్నారు జనాలు. ఆ రెడ్డిలోని కొంతమంది, ఆ కొంతమంది అయినా సరే అయ్యా రెడ్డి రాజుల వైభవం మీరు తెలుసుకోండి. పుత్రపల్లి సుందరయ్య, నేదురుమణి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇటువంటి గొప్పల గురించి మీరు తెలుసుకోండి. దెన్ ఈ జగన్మోహన్ రెడ్డికి మీరు ఆవిడ దూరం జరుగుతారు. చి మనోడు కాదురా అసలు, మనోడు కాదు ఇన్ ద సెన్స్ మన వాళ్ళు ఉన్నతమైన పదవులలో ఉంటే ఎంత గొప్పగా ఉంటారు, అలా లీడర్ ఈ మనిషి అని మీకు అర్థమైంది. అదే మన కులపోడరా మనకి ఏది చేసినా ఒకటే మీరు అనుకుంటూ ఉంటే చాలా చాలా ఇబ్బంది పడతారు. ఎవరైతే ఈ వైసీపీకి దూరం జరిగిన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేతెత్తి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు బాగుంటే మనమంతా బాగుంటాం, మనమంతా అంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే ఆటోమేటిక్ దేశం కూడా బాగుంటుంది. నేను డే 1 నుంచి చెప్తుంది అదే, జగన్మోహన్ రెడ్డి అంటే స్వార్థపరుడు, ఏ రోజు కూడా ఎవరు కూడా సాయం చేయడు. అదేమంటే బటన్ నొక్కే డబ్బులు ఇచ్చాడు, ఎవరు డబ్బులు మనవే. పదవిలో ఉన్నప్పుడు కానీ పదవి లేనప్పుడు కానీ ఆయన జేబులో నుంచి ఎవరికి సాయం చేయలా, దాంతో శవరాజకీయాలు చేస్తూ ఉంటాడు. అండ్ ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున తన వాయిస్ వినిపించాల్సింది పోయి కనీసం పులివెందుల ఎమ్మెల్యే కనీసం అడుగు పెట్టాల్సింది పోయి అడుగు పెట్టకుండా ఓరయ్యా అసలు అర్హత లేకపోయినా నాకు ఇవ్వాల్సింది అంటూ ఉంటే ఏంది అసలు అది? సో ఇప్పటికైనా మారండి. షర్మిల ఆమె ఒకప్పుడు ఎలాగైనా ఉండొచ్చు కాక ఈరోజు మాత్రం పద్ధతిగా రియాలిటీకి దగ్గరగా వాళ్ళన్నీ నిజస్వరూప జనాలు చెప్తూనే ఉంది. అండ్ ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలు ఎలా ఉండాలో చెప్తుంది. అండ్ ప్రజల వల్ల గెలవబడ్డటువంటి ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు చట్టసభలు ఎలా మాట్లాడి ఏంటంటే చెప్తూనే ఉంది. కనీసం ఆమెను ఫాలో అయినా మీకు నిజాలు తెలిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఈ వైసీపీకి ఖచ్చితంగా దూరం అయితే జరుగుతారు.